నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల హడావిడి మొదలైనటువంటి వేళ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ఆయన ముఖ్య నాయకులతో భేటీ కావచ్చు, అదేవిధంగా బహిరంగ సభలు కావచ్చు, ఇంటింటి ప్రచారంతో నిర్వహించడానికి ఇవాళ కుప్పం రానున్నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఆ పర్యటన వివరాలన్నింటినీ కూడా దగ్గర నుండి చూస్తున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, ఎన్నికల హడావుడి మొదలైపోయింది, కోడ్ రిలీజ్ అయింది, కేవలం 45 రోజుల వరకే గడి ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన తన నియోజకవర్గంలో ఇటు ప్రారంభమవుతుంది. మరోవైపు సీఎం జగన్ యొక్క టూర్ కూడా ఇవాళ ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల హడావిడి, అదేవిధంగా కుప్పంలో ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి? ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ రోజు నుంచి కూడా పర్యటన మొదలు కాబోతుంది. ఈ 2 రోజుల పర్యటన అటు మహిళలతో కానీ, యువకులతో కానీ, బూత్ లెవెల్లో కానీ, పార్టీ కార్యకర్తలతో కానీ, ఒక పబ్లిక్ మీటింగ్ కానీ, బహిరంగ సమావేశం కానీ, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు మొత్తం కూడా కార్యక్రమం షెడ్యూల్ చేయడం జరిగింది. పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు. మొత్తం కూడా నియోజకవర్గ ప్రజానీకం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్తారు, ఏ రకంగా ఆ కార్యక్రమం ఉండబోతుందనేటువంటి ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నారు. ఇది విజయవంతం చేయమని చెప్పి మేమందరం కూడా పార్టీ శ్రేణులకు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. బ్రహ్మాండంగా కూడా కార్యక్రమం విజయవంతం కాబోతుందని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రజాగళం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల బుధవారం 27వ తేదీ నుంచి కూడా మొదలు కాబోతోంది. అది పలమనేరు నియోజకవర్గం నుంచినే మొట్టమొదటిగా కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. పొద్దున ఈ నెల 27 అంటే బుధవారం పొద్దున 9:30 గంటలకు పలమనేరు పట్టణంలో జౌలి స్ట్రీట్ నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని స్ట్రీట్ మీటింగ్ సంబంధించి, ఏదైతే టౌన్ హాల్ మీటింగ్ అంటారో దానికి సంబంధించి అక్కడ సమావేశం మొదలు కాబోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది. హెలిప్యాడ్ కావచ్చు, అక్కడ బహిరంగ సమావేశానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా పలమనేరు నియోజకవర్గ ప్రజానీకం కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ విజయవంతం చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమం మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలమనేరు నుంచి ఆ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా కూడా విజయవంతం చేయమని, అదేవిధంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ, ఈ ప్రభుత్వం పైన ఉండేటువంటి అసంతృప్తి కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో ఉండేటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పూర్తిగా కూడా పోయినాయి. ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అటు జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ 3 పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. రేపు ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం, ఈ రాష్ట్రానికి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడం, దీని ఈ రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి కష్టాలు, నష్టాలు, తప్పులన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఈరోజు ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ కానీ, అధికారులు కానీ ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎన్నికల కోడ్ వచ్చింది, మేము వాలంటీర్ వ్యవస్థకైతే వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. మీరు నిష్పక్షపాతంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో మీరు భాగస్వాములు కావచ్చు. ఏ ప్రభుత్వమైనా ఆ కార్యక్రమాన్ని మీరు తీసుకోండి, కానీ ఒక ప్రభుత్వానికి, ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అటు అధికారులకు, వాలంటీర్లకు మీరు న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి సహకరించమని చెప్పి వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. మీరు ప్రచారానికి అన్నిటికీ సిద్ధంగా ఉందంటున్నారు. మొన్న చూసాం మీ ప్రచార రథాన్ని కూడా ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, అంటే మీరు అనుమతి కోరినప్పటికీ కూడా ఇంకా అనుమతులు రాలేదని మిమ్మల్ని అడ్డగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితులు కనుక ఎదురైతే ఎలా ఎదుర్కొంటారు? అంటే జనరల్గా అన్ని పర్మిషన్లు ఇచ్చేశారు. మొదటగా వాళ్ళు ఒక సపరేట్ యాప్ పెట్టారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్లో పర్మిషన్స్ తీసుకోమంటున్నారు. అది కొత్త కార్యక్రమం, మొదటి కార్యక్రమం కాబట్టి అది ఎవరికి అర్థం కాలేదు. మొదటగా పలమనేరు నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టింది ఎలక్షన్ పర్మిషన్ కోసం మేమే.
ఇప్పుడు మాకు అలవాటు అయింది కాబట్టి ఆ సమస్యలు కూడా ఏమి లేవు. అధికారులు కూడా ఇమీడియట్గా పెడతా ఉంటే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా మాకు పర్మిషన్స్ న్యాయబద్ధంగా కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ అవకాశం ఉండేదానికి వీలు లేదు. నేను అందుకే అధికారులను కోరేది, అటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటే మీరు బ్యాలెన్స్గా ఉండండి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దొంగ ఓట్ల సంఖ్య అధికంగా ప్రతి నియోజకవర్గంలో నమోదయ్యాయని, దానిపైన కంప్లైంట్స్ కూడా ఇచ్చారని, వాటిని తొలగింపు కార్యక్రమం ఏమైనా చేపడుతుందా ఎలక్షన్ కమిషన్? ఆల్రెడీ తొలగింపు కార్యక్రమం ముందే చూసాం. మా బూత్ కమిటీ లెవెల్లో ఉండేటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశాం. అవన్నీ కూడా తీసేదానికి మేము కంప్లైంట్ చేసాం. చాలా వరకు మేము చేసిన తర్వాతనే అవన్నీ కూడా ఆగిపోయినాయని మేము అనుకుంటున్నాం. ఈ రోజు దాకా కూడా మేము మొత్తం కూడా దొంగ ఓట్లు లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అటు కాకుండా ఎవరైనా బూత్ లెవెల్లో మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మా ఏజెంట్లు బూత్ లెవెల్లో అడ్డుకొని వాళ్ళపైన పోలీస్ కేసు పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేయడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఖరారైనటువంటి పరిస్థితి. తన నియోజకవర్గమైనటువంటి పలంనేరు కేంద్రంగానే కూడా 27వ తారీఖున చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన గలం ఎత్తుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతి పైన ప్రజలకు తెలియజెప్పే విధంగా, నిజాలను తెలియజెప్పే విధంగా కూడా చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. రాష్ట్రంలో ఇప్పటికే కూడా అన్ని నియోజకవర్గాల్లో పొందుపరిచినటువంటి దొంగ ఓట్ల తొలగింపు కార్యక్రమానికి సీరియస్గా పోరాటం చేస్తున్నాము. ఒకవేళ ఎన్నికల్లో ఇదే రిపీట్ అయితే బూత్ లెవెల్లో కమిటీ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు దాన్ని అడ్డగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి కూడా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనీతో లోకేష్, రిపోర్టింగ్ ఫర్ RTV, కుప్పం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.